పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్దమైంది. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలలో రేపు అంటే మే 4న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటల కల్లా తొలి ట్రెండ్లు వెలువడే అవకాశం ఉంది. సాయంత్రంలోగా పూర్తి స్పష్టత రానుంది. ఇక 5 రాష్ట్రాల్లో మొత్తం 824 నియోజకవర్గాలలో లెక్కింపు జరుగుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బెంగాల్లో అధికారిక తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని సర్వేలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలపైన సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. సో ఇప్పటికే ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అన్ని ఈ ఎన్నికలు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీలో కూడా ఒక గుబులు, ఒక ఆందోళన ఉంది. సో మళ్ళీ ఫలితాలలో ఎట్లాంటి మొత్తం కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామా అని అధికార పక్షం భావిస్తా ఉంటే ఈసారైనా ప్రజలు తమకు అవకాశం ఇస్తారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా కొత్తగా రంగంలో దిగిన పార్టీలు కూడా మొత్తంగా ఎదురు చూస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటలకు మొత్తంగా కూడా తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 10 గంటల కల్లా తొలి ట్రెండింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఎలాగో 9 గంటల లోపు వస్తాయి. కానీ సో అక్యురేట్ ఏంటంటే ఈవీఎం కి సంబంధించి 9 గంటల తర్వాతే ఈ కౌంటింగ్ సంబంధించి ఈవీఎం బ్యాలెట్స్, ఈవీఎం సంబంధించి కౌంటింగ్ మొదలయ్యే అవకాశం కనబడుతుంది. 10 గంటల తర్వాత ట్రెండ్స్ కొంత తెలిసే అవకాశం కనబడుతుంది, ఎర్లీ ట్రెండ్స్. సో మనం వెయిట్ చూడాల్సి ఉంటుంది. సో 10 గంటల నుంచి వరుస పెట్టే ఫలితాలు వస్తూ ఉంటాయి. మొత్తం 800 నియోజకవర్గాల్లో ఏకకాలంలో లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి, అందులో ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే 5 రాష్ట్రాల్లో చాలా అత్యంత దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలపైన ఆసక్తి నెలకొంది. అందులో ఫస్ట్ ఒకటి వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత తమిళనాడు, మూడవది కేరళ. ఈ 3 రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి ఉంది, అస్సాం ఉంది. సో పుదుచ్చేరి, అస్సాంతో పోస్తే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాల పైన ఒక రకమైన ఉత్కంఠ, టెన్షన్ వాతావరణం ఉంది. అన్ని రాజకీయ పక్షాల్లో, దేశవ్యాప్తంగా ప్రజల్లో కూడా ఏం జరగబోతా ఉంది, ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతా ఉంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలో 2 దశలో పోలింగ్ జరిగింది. సో మొత్తంలో ఈ ఎంటైర్ 5 స్టేట్లలో అంత ఆసక్తిగా అంశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా 92% పోలింగ్ జరగడం కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశం ఉంది, సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా 92% పైగా కూడా ఓట్లు నమోదు కావడం, అంటే సుమారుగా అక్కడ 7.5 కోట్ల మంది ఈ యొక్క జనాభా ఓటర్లు ఉన్నారు. దాంట్లో 92% కి సంబంధించి ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు నిలిచారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఒకవైపు అధికార పక్షంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, అధికార పక్షంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తమ ఖచ్చితంగా మరొకసారి, అంటే వరుసగా హ్యాట్రిక్ చేస్తాం, 4వసారి కూడా విజయం తమదే అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తా ఉంటే 200 స్థానాలపై గెలుస్తామని చెప్పేసి మమతా బెనర్జీ కొంత ధీమా, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో ఈసారి మొదటిసారిగా చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడైతే కాషాయ పార్టీకి ఏదైతే పునాది జరిగిందో, అంటే శ్యామ్ ముఖర్జీ బెనర్జీ ఎక్కడైతే వేశారో అక్కడిలోనే తొలిసారి ఆ రాష్ట్రంలో ఈసారి కాషాయం జెండా రెపరెపలాడబోతుందని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక వైపు మాత్రం ఒక టఫ్ వార్ అయితే జరిగింది వెస్ట్ బెంగాల్లో. పశ్చిమ బెంగాల్లో ఒక హోరాహోరీ పోరే జరిగింది, ఇటు మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ. సో ఈ రెండులో ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కొంత టీఎంసీ వైపు, మరి కొంత బీజేపీ వైపు ఎడ్జ్ చూపించారు. సో రేపు హోరాహోరీగా ఫలితాలకు సంబంధించి రేపు సాయంత్రంలో ఉత్కంఠకు, రేపు మధ్యాహ్నం 2 గంటల లోపే కొంత ఉత్కంఠకు తెరపడే అవకాశం కనపడుతుంది. సో మెజార్టీ ఫిగర్ 148 స్థానాలు కాబట్టి ఆ 148 మార్క్ ఎవరు చేరుకుంటారో వాళ్ళే అధికారం. ఎందుకంటే మొత్తంగా 294 స్థానాలు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో
148 వస్తే మ్యాజిక్ ఫిగర్. సో అల్టిమేట్ గా చూడాలి, హోరు పోరు సాగితే సో ఎవరు గెలుస్తారు ఏందని మనం వేచి చూడాలి. ఇక నెక్స్ట్ రెండోది తమిళనాడుకి సంబంధించి కూడా తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. ఈసారి అధికార పక్షంగా ఉన్నటువంటి స్టాలినే మరొకసారి విజయం కొనసాగుతుంది, విజయం తప్పదు, విజయం తనదే ఆ స్టాలిన్ అని చెప్పేసి ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కానీ కొన్ని మాత్రం ఇటు ఎప్పుడు లేనట్టుగా ఫస్ట్ టైం మొదటిసారి రంగంలో దిగి అంటే పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే 234 స్థానాల్లో కంటెస్ట్ చేసినటువంటి టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ చాలా కీ రోల్ కాబోతుంది. ఒక యాక్సిస్ మైండ్ అయితే విజయ్ అధికారం రాకపోతుందని చెప్పేసి చెప్పింది 98 స్థానాలు ఉన్నటువంటి. కానీ పరిస్థితి మాత్రం డిఎంకే వైపు అనుకూలంగా ఉంది. కానీ విజయ్ మాత్రం కొంత అవసరం అయితే సిచ్యువేషన్ బట్టి ఒకవేళ ప్రజలు అనూహ్య తీర్పు ఇస్తే విజయ్ కింగ్ మేకర్ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది, విశ్లేషణ జరుగుతోంది. సో అది కూడా మనం వేచి చూడాలి. ఇక నెక్స్ట్ కేరళలో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ పినరై విజయన్ కు ఎదురుగాలి తప్పదు అని ఒక ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ అక్కడ కొంత పుంజుకొని కాంగ్రెస్ కు అక్కడ ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది, ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. రేపు 8 గంటలకు మొత్తంగా కూడా ఈ ప్రక్రియ ఓటింగ్ సంబంధించి అయిపోయింది, పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. సో చూడాలి. తమిళనాడులో 84.65% పోలింగ్ నమోదైంది. కేరళలో 79.63% అయింది. పుదుచ్చేరిలో 89.7% నమోదైంది. సో ఇక ఆల్రెడీ గతంలో ఇంతకుముందుగా చెప్పుకున్నట్టుగా 92% పైగా కూడా ఇటు వెస్ట్ బెంగాల్లో పోలింగ్ శాతం నమోదు కాగా అస్సాంలో 85.30% ఓటు జరిగింది. సో రేపటికో ఇప్పటికే మొత్తం పార్టీలు ఎవరైతే ఆ యొక్క రంగంలో ఉన్నారో అభ్యర్థులంతా కూడా ఒక రకమైన టెన్షన్, ఆందోళన ఉంది. సో ఏం జరగబోతోంది, రేపు ఏ పార్టీ అధికారం లేకపోతుంది, తమ భవితవ్యం ఏంది, తమ గెలుస్తున్నామా లేదా, ఎమ్మెల్యేగా ఈసారి గెలిచి అసెంబ్లీకి అడుగు పెడుతున్నామా లేదా అని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు కూడా ఒక గుబులు ఉంది. సో అల్టిమేట్ గా రేపు చూడాలి. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది కాబట్టి సో రేపటి వరకు పరిస్థితి ఎట్లా ఉంటుంది, రేపు మొత్తం కౌంటింగ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఎట్లాంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు ఆయా రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో, సో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి ఇంటికి పంపబోతున్నారు అనేది మాత్రం మనము రేపు మధ్యాహ్నం తర్వాత కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. আমরা